పింఛన్ ఏమన్నా ఇచ్చారా అసలు తీసుకున్నాం ఈ రోజు ఏమన్నా ఇప్పుడు 3వ తారీఖు ఇస్తా ఉన్నారు కదా. ఇప్పుడేనండి ఇచ్చింది. పొద్దున్న నుంచి పరగడు పడితే కూడు నీళ్ళు లేకుండా నుంచుంటే ఇప్పుడు వచ్చింది. మాకు వాలంటీర్లు ఉంటే మాకు మంచిది. ఎంత మాకు ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఎన్ని పోటీలు పెట్టుకున్నా జగనే వస్తాడు. మరి వాలంటీర్లు ఆపారు కదా తాతయ్య. ఇప్పుడు ఆపారండి, మళ్ళీ జగన్ మేము గెలిపించుకుంటామే. అది అసలు వాలంటీర్లు ఎందుకు ఆపారు తెలిసిందా? మాకు తెలిసిందే. ఆయన ఎవడో ఆయన వేసాడంట కోర్టుకి. ఆ కోర్టుకి వేయటం ఏందో మేము చూసుకుంటామండి. జగన్కి వేసి మేము గెలిపించుకుని మళ్ళీ వాలంటీర్లు మేము తీసుకొచ్చుకుంటాం. మరి జగన్ ఎట్టైనా ఓడిస్తామన్నారు అందరు కలిసారుగా. ఎవడు గెలిచినా ఎవడు వచ్చినా లాభం లేదండి. అది మీకు ఈడ ఎంత టైం పట్టింది సుమారు ఇప్పుడు పింఛన్ తీసుకోవడానికి? 3 గంటలు పట్టిందండి. పొద్దున అన్నం కొత్తే ఇప్పుడు 6 అయింది. 6ంటికి నేను ఇంటికి వెళ్తున్నా. మరి ఇంటికాడ గొడ్లు గోదా మాకు తెల్లారిపాటికి ఇచ్చిపోతున్నారు. వాళ్ళని మేము దేవుళ్ళని అనుకోవాలా లేకపోతే ఈయన్ని దేవుళ్ళని అనుకోవాలా మేము? అది మరి మీరు వాలంటీర్లు దేవుడు అన్నారు, వాలంటీర్లు ఆపారు. మరి చంద్రబాబు నాయుడు ఒకసారి నన్ను చూడండి అంటున్నాడు. ఆయన చూడమన్నా మేము చూసేది లేదండి. అది ఎందుకని చూడవు చంద్రబాబు నాయుడిని? ఆయన వచ్చినా మాకు వానలు పడవు. కూటికి కూడా చచ్చిపోతాం. అది ఈయనుంటే మాకు అయితే వానలు పడతాయి, మాకు కాసిన పింఛన్లు వస్తాయి, మాకు తిండికి సరిపోతాయి. అది మరి ఇప్పుడు జగన్ ఒక్కడే కదా తాతయ్య, అటు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయిగా. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా చెంగల్గానే వస్తుంది. అది ఇప్పుడు మేము మాట్లాడేది కూడా అదే.